నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు, తప్పుడు పనులు చేస్తా ఉన్నారు, వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? అందుకనే కోర్టు భర్తకి ఉన్న ఆస్తిలో భార్యకి సంబంధం లేదని ఇచ్చిందిగా. భార్యకి ఎటువంటి సంబంధం లేదు, ఆవిడ అతనితో లైఫ్ లీడ్ చేస్తుందా, పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కలిసి జీవితం పంచుకుంటారు కనుక, ఆ జీవితానికి అనుకూలంగా పిల్లలు పుడతారు కనుక పిల్లలకి హక్కు రైట్స్ ఉంటాయి. కానీ భార్యకి లేదని ఏదో కోర్టు ఇచ్చిందంట, మరి అది ఎంతవరకు నిజం ఎంతవరకు తెలియదు. కానీ ఇప్పుడు పిల్లల్ని ఇచ్చేది మాత్రం ఆడపిల్లల్ని ఆస్తులు ఉంటేనే ఇస్తున్నారు. ఇల్లు కావాలంట మెయిన్. ఇల్లు ప్రతి ఒక్కరికి ఉందా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు లేదుగా. ఇంతమంది అద్దె ఇల్లుకున్న వాళ్ళకి ఇచ్చారు, కూలి పని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అని ఒక ట్యాగ్ మళ్ళీ వేసుకొని తిరుగుతుంది మహిళ. సాఫ్ట్వేర్ అయితేనే ఇచ్చిద్దంట, లేకపోతే ఇవ్వరంట. అయితే ప్రతి రాజకీయ నాయకులు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాట నేను గమనించింది ఏంటి అంటే, ఆడవాళ్ళ జోలికి రావాలంటే భయపడేలా చేస్తాం, ఆడవాళ్ళ గురించి మాట్లాడాలంటేనే భయపడేలా చేస్తున్నాము, ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల ఆడవాళ్ళు మరింత రెచ్చిపోతున్నారు అనుకోవచ్చా? దానికి రాజకీయాలకి ఎందుకు లేరు అబ్బాయి? రాజకీయాలకి దానికి సంబంధం లేదు. ఏదో మాట్లాడతారు వాళ్ళు, కఠిన శిక్షణ వేద్దామని మాట్లాడతారు అంతేగాని అవి ఒకటేనా? ఇవాళ రేపు ఆడవాళ్ళు మామూలుగా లేరుగా. ఏం లేదు, సరదాగా వెళ్ళి అదేంటో స్విమ్మింగ్ చేద్దాం నీటిలో నెట్టేసింది, సెల్ఫీ దిగుదాం అని నెట్టేసింది. దానికేంది సాక్ష్యం? సెల్ఫీ దిగుదాం అంటే దీనికి నెట్టేది ఏంది? సమోసాలలో కలిపి చంపడం ఏంది? ఏంది మరి ఇంత దారుణా? వీళ్ళు చంపినంత మాత్రం దొరకకుండా ఉంటారు కదా, దొరుకుతారు ఎప్పుడో ఒకప్పుడు. ముందున చంపితే దొరికేవాడు కాడు మగవాడు, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు చంపితే దొరుకుతాడు. ఏమన్నా బయట ఏమన్నా పని ఉంచుకున్నా బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరిగిద్దా? అది లేదు. ఆడికి ఒక జైలు, ఏడు ఒక జైలు, ఇక్కడికి వెళ్తే 7 ఏళ్ళు సాక్ష్యం నిర్ధారణ అయితే లేదనుకో బెయిల్ మీద బయట బెయిల్ మీద రావచ్చు కదా. బెయిల్ ఒకటి ఉంది మెయిన్. ఈ బెయిల్ డేర్ తీసుకొని ఇటువంటి అఘాయిత్యాలు, ఇటువంటి హత్యలు చేస్తున్నారు ఇవాటి మాటలు. ఇప్పుడు చాలా మంది మాట్లాడాలంటే భయపడుతున్నటువంటి విషయము ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి. అది మా స్వేచ్ఛ అంటున్నారు, ఎవరన్నా మాట్లాడితే పళ్ళు రాలగొట్టేలాగా చూస్తున్నారు. కాబట్టి మరి అలాంటి వాళ్ళకి అది స్వేచ్ఛనైనా, లేదంటే దాన్ని వాళ్ళు ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారంటారా? కట్టుకోవచ్చు, సాంప్రదాయమైన దుస్తులు కట్టుకోవచ్చు, చుట్టుదాస్ అంటే ఒంటికి నిండుగా, మహిళకి ఒంటికి నిండుగా ఉండే బట్టలు కట్టుకోవచ్చు, చీర కట్టుకోవచ్చు, హాఫ్ సారీస్ వేసుకోవచ్చు, చుడిదార్స్ వేసుకోవచ్చు. కానీ మరీ అంత వికారంగా వేసుకుంటే ఎవడో ఊరుకోడు కదా, ఎవడో ఒకడు అమ్మడబడతాడు కదా అనుకోవాలా. కానీ మేము వేసుకుంటే మీరు రేప్ చేస్తారా, మీరు వెంటబడతారా అనేది క్వశ్చన్. ఇప్పుడు ఎక్కువ మంది మేము వేసుకున్నంత మాత్రాన మీరు వెంటబడతారా, రేప్ చేస్తారా అంటున్నారు. అసలు వేసుకోవద్దని చెప్తే సంబంధం లేకుండా వేసుకుంటే రేప్ చేస్తారా అంటున్నారు. అక్కడ వేసుకున్న వాళ్ళు ఎవరు రేప్ చేయట్లేదు. అట్లా అర్థనగ్నంగా తిరుగుతున్న అమ్మాయిని ఏ అబ్బాయి రేప్ చేయలేదు. ఎందుకంటే దాని దగ్గర పోయి ఎట్టాగోలేదు. దానిని పట్టుకొని ఎవరినో అమాయకులను చంపేస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని, అమాయకుల్ని, ముసలి వాళ్ళని, వెళ్ళని వాళ్ళని చంపేస్తున్నారు. దాన్ని ఊహించుకోవడం ఎందుకు, దీన్ని చంపడం ఎందుకు? ఆ పోయే దాని దగ్గరకే పోరాదు. అది చచ్చిద్దో నేను చంపిద్దు, లేదంటే నువ్వు చేస్తావో దాన్ని చంపుతావు శత్రుగా మీరే. ఓకే, లాస్ట్ 1 క్వశ్చన్. మగాళ్ళు అత్యాచారం చేసినప్పుడు వాళ్ళకి ఉరిశిక్ష అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో తొందరగా విచారించి ఇప్పుడు ఉరిశిక్ష వేస్తున్నారు. రీసెంట్ గా ఒక ఆవిడ 3 మగపిల్లల్ని మజ్జిగన్నంలో విషం కలిపి చంపింది. మరి అలాంటి వాళ్లకు ఎలాంటి శిక్షలు రావాలంటారు? ఆవిడ అక్రమ సంబంధంతోనే చంపింది, తెలంగాణలోనే చంపింది. ఆమె పిల్లల్నే చంపింది. అదే చెప్తున్నాను కదా, అడ్డమవుతున్నారని చంపేస్తున్నారు, కన్న బిడ్డని చంపేస్తున్నారు, కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. విలాసాలకి అలవాటు పడి, లగ్జరీ లైఫ్లకు అలవాటు పడిన అమ్మాయిలే కానీ, ఒక 30-35 ఏళ్ల మహిళలే కానీ, ఎవరైనా కానీ కడుపును పుట్టిన పిల్లలు లేరు, కన్న తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భర్తలు లేరు, తోడు పుట్టిన వాళ్ళని సైతం చంపేస్తున్నారు ఇవాళ. కాబట్టి వాళ్ళకి ఎలాంటి శిక్షలు తీసుకురావాలంటారు గవర్నమెంట్? చెప్పానుగా, జీవితాంతం అనుభవించి చచ్చిపోవాలంటే కాళ్ళు చేయి తీసి రోడ్డు మీద వేసాలి. ఉరిశిక్ష వేస్తే ఏమండి, ఒక అరగంట కొట్టుకుంటాడు, ఒక వారం రోజులు ఉంది ప్రాణం. లేకపోతే రేపు పొద్దున్నే తెల్లారగా టైం ఉరి చేస్తున్నారంటే వాళ్ళ నైట్ మొత్తం నిద్రపోదు, తెల్లారే చచ్చిపోతాడు. అట్లా కాదు, లైఫ్ లాంగ్ గుర్తుండాలి అంటే ఒక కాలు ఒక చెయ్యి. ఇటువంటి న్యాయస్థానాలు రావాలి, ఇటువంటి చట్టస్థానాలు రావాలి. ఒక నిండు మనిషి ప్రాణం తీయడానికి వీళ్ళకి ఎవరు ఇచ్చారు రైట్స్? నీకు ఇష్టం లేదా విడిపో, వదిలేసాయి. పిల్లలు వదిలేస్తావా, భర్తను వదిలేస్తావా, అమ్మ నాన్నలు వదిలేస్తావా, అక్కడేళ్ళు వదిలేస్తావా, వదిలేసాయి. నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు ఎక్కడ కావాలంటే అక్కడ. అంటే నీకు ఒక మనిషి నిండు ప్రాణం తీసే రైట్స్ ఒక మహిళకి లేదు, ఒక పురుషుడికి లేదు. కని పెంచిన తల్లికి కూడా ఆ రైట్స్ లేవు. అయితే ఈ కాలంలో ఎక్కువ మంది ఆడవాళ్ళు పెళ్లి అవ్వగానే మొదలు పెడుతున్నటువంటి పాట ఏంటి అంటే సపరేట్ సంసారం అనే ఒక పాట పాడుతున్నారు. ఆ పాట గురించి మీరేమంటారు? అలా వద్దు, ఉమ్మడి కుటుంబం కావాలి. ప్లస్ వీళ్ళు కూడా ఇవాళ రేపు ఉన్న మహిళలు ఏంటంటే పేషెన్సీ లేదు. ఫస్ట్ గర్భవతి అయితే అమ్మాయి ప్రెగ్నెన్సీ అయితే ఆ ప్రెగ్నెన్సీని నార్మల్ డెలివరీ చేయించుకున్నంత పేషెన్సీ లేదు. పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి, ఇంటికి 4 పిల్లలు కావాలి. రేపు ఇద్దరు కానీ రేపు ఒకళ్ళు చచ్చిపోతున్నారు.
ఒకళ్ళు తెచ్చిపోతే ఒకళ్ళే ఉన్నారు, ఒక్కళ్ళే కావాలంటారు, అది కూడా ఆపరేషన్ డెలివరీ కావాలి. ఆ ఒక్కళ్ళు చేసుకున్నాం అనుకో, రేపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఎట్టా కొట్టా తెచ్చిపోతాడు. అప్పుడు నీ బతుకు కుక్కలు చింపినేసరేగా, నిన్ను ఎవరు చూస్తారు? అందుకనే నలుగురు అదృష్టం బాగుంది, నలుగురు బతుకున్నారు అనుకో. గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి, చదివించుకో బానే ఉంది. నలుగురు బతుకున్నారు అనుకో, తండ్రికి 2 సపోర్ట్ ఉంటారు, తల్లికి 2 సపోర్ట్ ఉంటారు. నలుగురు అసలు సంపాదన పిల్లలే మెయిన్ సంపాదన. పిల్లలు లేని సంపాదన ఎందుకు పనికిరాదు. లక్షలు సంపాదించుకున్న వేస్ట్, మేడలు కోరుకున్న వేస్ట్, నిప్పులు కోరుకున్న వేస్ట్, ఏమి కోరుకున్నా గానీ నీ కడుపున 4 కాయలు 4 పువ్వులో కుయినప్పుడు నీ జన్మే వేస్ట్, మహిళకైనా కానీ పురుషుడికైనా కానీ. రీసెంట్ గా ఒక అమ్మాయి వచ్చేసి గండికోటకి ఒక అబ్బాయిని నమ్మి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక అబ్బాయి వదిలేసి వచ్చేసాడు, ఏదో కారణాల వల్ల ఆ అమ్మాయిని అయితే చంపేశారు. అలా అబ్బాయిని నమ్మి వెళ్తున్నటువంటి అమ్మాయిలకి ఏం సమాధానం, ఏం సలహా ఇస్తారు మీరు? సామాజికంగా ఉంటుంది అమ్మాయి, ఎవరు ఎందుకు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇంకా పోలీసులు తేల్చలేదు. అబ్బాయి చంపాడా లేకపోతే వేరే వాళ్ళు చంపారా? తీసుకెళ్లిన అబ్బాయి వదిలేసి వచ్చాడు, సరిపోయింది, అమ్మాయి రాలేదా? ఆ అమ్మాయి రాలేదు, ఆ అమ్మాయి అక్కడే శవం అయిపోయింది. పెద్దవాళ్ళు ఎవరు చూస్తారు? అమ్మాయిలు కొంచెం ఈ మధ్య ఉంటారు, షార్ప్ ఉంటారు. ఇదేదో రాంగ్ ఇక్కడెక్కడ మొత్తం రాంగ్ పడింది కనుకనే తన ప్రాణాలు అలా బలి తీసుకోగలిగింది. ఇది అమ్మాయి అలా చనిపోతున్నాను కానీ అలా ఉండొద్దు. అమ్మాయిలు చచ్చిపోయేదాకా వెళ్ళొద్దు, చంపేదాకా వెళ్ళొద్దు. ఇష్టమైందా లైఫ్ లేదు, ఇష్టం లేదా పక్కన దొరుకుతుంది. అంతేగాని చచ్చిపోవద్దు, చంపొద్దు, 2 చేయొద్దు. ఓకే, వాళ్ళు చంపిన వాళ్ళు కూడా వదలొద్దు. గవర్నమెంట్ చట్టస్థానాలే కానీ న్యాయస్థానాలే కానీ ఆ అమ్మాయిని చంపారు కదా, చంపిన కూడా వదలొద్దు. చెయ్యి కాలు తీసుకోవడం